మీరు చూడండి, పాకిస్తాన్ ఒకవైపు సిద్ధమవుతోంది, భారత్ కూడా సిద్ధమవుతోంది. ఐఎన్ఎస్ఎస్ సూరత్ నుంచి ఈ యొక్క మిసైల్ ప్రయోగం జరిగింది. ఇటువైపు పాకిస్తాన్ నుంచి ఎయిర్ టు ఎయిర్ ఫైరింగ్ కొనసాగుతుంది. అంటే ఆ యుద్ధానికి ముందు వారు కొంచెం టెస్టింగ్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసినట్టుగా భారత ప్రభుత్వం డిక్లేర్ చేయడంతో ఎవరైనా కనుక వాటర్ నిలిపివేస్తే డెఫినెట్గా అంతకంతకు రుచి చూడాల్సి ఉంటుంది. మిసైల్స్తో సిద్ధంగా ఉన్నాం, మిసైల్స్తో వారందరినీ అంతు చూస్తామంటూ పాకిస్తాన్ కూడా హెచ్చరిస్తోంది. ఇక ఇండియా కూడా ఇప్పటికే సంసిద్ధమైపోయింది. ఐఎన్ఎస్ఎస్ సూరత్ నుంచి ఆ మిసైల్ ప్రయోగం జరిగింది. దానికి సంబంధించి మనం చూస్తే ఇందాక చెప్పాను కదా, 4 వ్యూహాలని చెప్పి డైరెక్ట్గా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి దాడి చేయడం, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళి బాంబులు వేయడం, భారత్ భూభాగం నుంచి మిసైల్స్తో అటాక్ చేయడం, డ్రోన్ల ద్వారా టెర్రరిస్టుల క్యాంపులపై దాడి చేయడం. ఈ 4 వ్యూహాల్లో అన్నింటిలో టెస్టింగ్ కొనసాగుతోంది. భారత్ ఒకవైపు, పాకిస్తాన్ ఒకవైపు సంసిద్ధంగా ఉన్నాయి. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. టెస్టింగ్ రూపంలో ఒకరినొకరు అలర్ట్ చేస్తున్నారు, ఒకరినొకరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక ఇండియా పైన సీ స్కీమింగ్ టెస్ట్, ఇండియా సీ స్కీమింగ్ టెస్ట్ కు పాల్పడితే అటు పాకిస్తాన్ ఎయిర్ టు ఎయిర్ ఫైరింగ్ కి పాల్పడింది. ప్రస్తుతం ఈ 2 దృశ్యాలు వైరల్ గా మారాయి. ఒకదాని పైన ఒకటి సంసిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించుకుంటున్నాయి. కానీ ఏ మాత్రం కూడా భారత్ తాటికి పాకిస్తాన్ అల్లాడిపోవాల్సిందే. భారత్ తాటికి పాకిస్తాన్ అతలాకుతలం అవ్వాల్సిందే. ఇప్పటికే ఒక రకంగా భారత్ ఏం చేస్తుందోనన్న ఆందోళన పాకిస్తాన్లో వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ ప్రధాని ఒక్కసారిగా అల్లాడిపోతున్నారు. అసలు ఇలా ఎదుర్కోవాలనే విషయం పైన చాలా పెద్ద ఎత్తున ఆయన ఆందోళన పడుతున్నారు కూడా.